ఏపీలో కరువు పరిస్థితులు తీవ్రంగా మారుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతులు, పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాలో పశువులకు మేత, నీరు అందక వాటిని కలేబరాలకు తరలించే పరిస్థితి ఏర్పడుతున్నారు. ప్రతి మండలంలో కనీసం 20 నీటి తొట్టెలు ఉండాల్సి ఉండగా 3-4 కూడా అందుబాటులో లేవని విమర్శించారు. రైతులకు మేత కూడా దొరకకుండా తీవ్రమైన దుర్భిక్ష వాతావరణంలో రైతులు పడుతున్నటువంటి అవస్థలు అన్నీ ఇన్ని కావు. చంద్రబాబు గారు అధికారంలో ఉంటే కరువు ఖచ్చితంగా వచ్చి చూస్తుంది. చంద్రబాబు ఏమో బాబు వస్తే జాబు గ్యారంటీ, షూరిటీ గ్యారంటీ, రైతుల జీవనాలకు మెరుగైన జీవనం గ్యారంటీ అనే నినాదాలు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటాయి. కానీ ఆచరణలో కరువు ఇంత విలయతాండవం చేస్తున్నా చంద్రబాబు గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తన సొంత జిల్లాలో దాదాపు పశువుల సంఖ్య 8,76,821 పశువులు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. గొర్రెలు 9,49,236 ఉన్నాయి. మేకలు 4,86,130 ఉన్నాయి. పశువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఈ రోజున చిత్తూరు జిల్లా నుంచి పశువులకు మేత లేక ఇవన్నీ కూడా కబేళాలకు తరలిస్తున్నారు. ప్రతి మండలానికి 20 నీటి తొట్టెలు ఖచ్చితంగా ఉండాలన్నటువంటి నిర్ణయం ఉంటే కానీ 3-4 కూడా పనిచేయటం లే. ఒక మండలానికి నీటి తొట్టెలు 3-4 కూడా పని చేయకపోవటం అంటే నీరు లేక, ఒకవైపు గ్రాసం లేదు, మరోవైపున నీరు లేక పశువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనటానికి ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 67-66 మొత్తం మండలాలలో నీటి తొట్టెల సంఖ్య అంత అధ్వాన్నంగా పడిపోయింది.